మంత్రి అదేవిధంగా కాబోయే ముఖ్యమంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు అసెంబ్లీ సమావేశాల్లో అదేవిధంగా శాసన మండలిలో తేలిపోతున్నాడు అన్న విమర్శలు గట్టిగా వినబడుతున్నాయి. రాజకీయాల్లో ఒక నాయకుడి స్థాయి నిర్ణయించేది అతను మాట్లాడే మాట, అతనికి సబ్జెక్ట్ మీద ఉండే పట్టు. ఎస్పెషల్ చెప్పాలంటే విపత్కర పరిస్థితుల్లో ప్రదర్శించే సంయమనం. కానీ ప్రస్తుత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను చాలా బాగా గమనిస్తుంటే మంత్రి నారా లోకేష్ గారు ఈ 3 విషయాల్లోనూ ఘోరంగా విఫలమవుతున్నాడనే చర్చ అయితే నడుస్తుంది. శాసనసభ వేదికగా ఆయన ప్రదర్శిస్తున్నటువంటి తీరు చూస్తుంటే రాజకీయ పరిపక్వత ఇంకా పూర్తిగా రాలేదు అన్నది కూడా వినబడుతుంది. బడ్జెట్ సమావేశాలంటే గణాంకాలు, డేటా, ఎవిడెన్స్, విధానపరమైనటువంటి నిర్ణయాలు, రాష్ట్ర భవిష్యత్తు మీద చర్చ జరగాలి. కానీ లోకేష్ గారి తీరు చూస్తుంటే సబ్జెక్టుకి కన్నా దానికంటే ఎక్కువగా వ్యక్తిగత దోషణలో ఆరోపణలకే ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆవేశం ఎక్కువ, కోపం. కీలక అంశాల మీద చర్చ జరుగుతున్నప్పుడు లోకేష్ గారు తన స్పీచ్తో తనదైన ముద్ర వేస్తారని అందరి దృష్టిని కూడా ఆకట్టుకుంటాడని చెప్పేసి ఆశించినటువంటి వాళ్ళకంతా కూడా తీవ్ర నిరాశ ఎదురైంది. అసలు విషయం మీద అవగాహన లేకపోవడమో లేకపోతే సమాధానం చెప్పాలనే తాపత్రయం లేకనో కానీ ఆయన ప్రసంగాలు అత్యంత పేలవంగా సాగుతున్నాయన్న విమర్శ కూడా గట్టిగా వినబడుతుంది. ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి ప్రాథమిక లక్షణం, నాయకుడిగా ఎదుగుతున్నటువంటి వ్యక్తికి ఉండాల్సినటువంటి ప్రాథమిక లక్షణం ఓర్పు, నిజాయితీ, నిబద్ధత. ఇవి ఉండాల. ఓర్పు అయితే సభలో ప్రతిపక్షం నుండి చిన్నపాటి విమర్శ వచ్చిన లోకేష్ గారు వెంటనే ట్రిగ్గర్ అయిపోతున్నాడు. గౌరవప్రదమైనటువంటి సభలో అదుపు తప్పినటువంటి మాటలో అసభ్య పదజాలం వాడడం, ఆయన సంస్కారాన్ని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ చర్చల్లో ఇరుక్కుపోయిన ప్రతిసారి కూడా తల్లులను, కుటుంబ సభ్యులని మధ్యలోకి తెచ్చి సెంటిమెంట్ని పండించాలని చెప్పేసి చూడడం ఆయన బలహీనతకు నిదర్శనం అని చెప్పేసి చెప్పుకోవాలి. సభలో సభ్యులు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో జోక్యం చేసుకోవడం, బెదిరించడం, బెదిరింపు ధోరణితో మాట్లాడడం, శాపనార్థాలు పెట్టడం వంటివి ఒక మంత్రి స్థాయికి తగవు. ఆయన కాబోయే ముఖ్యమంత్రి అనేసి కూడా చెప్పుకుంటున్నారు. ఇంకొక 1 year తర్వాతనే ఏమో ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు. ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి పదవికి అర్హుడా అనేసి ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఆయన మాట్లాడే భాష ఏం పీకారు, ఆయన వాడే భాష ఇది వీధి రాజకీయాలను అనిపిస్తుంది. ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా ఆయన ప్రవర్తించట్లే. లోకేష్ గారు ఇంకా తనను తాను నిరూపించుకోవాలనే ఆతృత ఎక్కువగా కనిపిస్తుంది. ఆయన ఆ ఆతృతలో తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. అధికారం చేతిలో ఉందనే అహం తప్ప సబ్జెక్ట్ మీద పట్టు సాధించడంలో ఆయన చాలా వెనుకబడిపోయినాడు. అసెంబ్లీ వేదికగా లోకేష్ గారి తీరును గమనించాలంటే సామాన్య ప్రజలు కూడా ఆయన నాయకత్వ పటిమ మీద భిన్నంగా స్పందిస్తున్నారు, పెదవి విరుస్తున్నారు. కేవలం వారసత్వంతో నాయకులు అయిపోవచ్చు, కానీ ప్రజల మనసు కూడా గెలవాలంటే జ్ఞానం, ఓర్పు, సంయమనం ఇవన్నీ కూడా ఉండాలి. మరి ఇప్పటికైనా సరే నారా లోకేష్ గారు తన శైలిని మార్చుకుంటాడా అనేది వేచి చూడాలి. అంత సీరియస్గా శాసన మండలి సమావేశాలు, శాసనసభ సమావేశాలు జరుగుతుంటే నారా లోకేష్ గారు మధ్యలో వాళ్ళ కుమారుడి ప్రస్తావన తీసుకొచ్చాడు. నారా లోకేష్ గారు మరి ఎందుకో సడన్గా నారా లోకేష్ గారు తన కుమారుడు గురించి ప్రస్తావన తీసుకొచ్చాడు. అవి అసెంబ్లీ సమావేశాలు స్వామి, నీ కుమారుడు గురించి ఎవరు అడిగారు? మీ కుమారుడు గురించి నువ్వు అక్కడ ప్రస్తావించాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజల గురించి ప్రస్తావించాలా, ప్రజల సమస్యల గురించి ప్రస్తావించాలా? అడిగిన వాటికి సమాధానం చెప్పాలి. కానీ మీ కుమారుడు గురించి నువ్వు గొప్పగా చెప్పుకో. ఎవరి కొడుకు వాళ్ళకి గొప్ప, తప్పులేదు. అవి బయట ప్రెస్ మీట్లు మాట్లాడుకోవచ్చు, పాంప్లెట్లు వేసి కూడా చూపించుకోవచ్చు.
కానీ శాసనసభలో ఈ సొంత డప్ప ఏందనేసి అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. ఆయన అన్నటువంటి మాట, నా కొడుకు వయసు 11 సంవత్సరాలు, ఫోను టీవీ అలవాటు కాకుండా బుక్స్ చదివేలా బ్రాహ్మణి తయారు చేసింది. ఒక బుక్ ఇస్తే ఒక రోజులో పూర్తి చేసేస్తాడని చెప్పేసి అక్కడ తన కుమారుడు గురించి గొప్పగా మాట్లాడుకుంటున్నారు. మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి గొప్పగా చెప్పుకోవడానికి అసెంబ్లీనే దొరికిందా? శాసన మండలినే దొరికిందా? బయట మాట్లాడుకోవచ్చు కదా, మీ మీడియా ఉంది కదా, సెలఫ్ డబ్బాలు కొట్టడానికి, జాకెట్ పెట్టి లేపడానికి. ఆ మీడియాకి ఇస్తే ఇటువంటి స్క్రిప్ట్లు బోల్డ్ అని ఏర్పాటు చేసి బీభత్సంగా జాకెట్లు పెట్టి పైకి లేపుతారు. ఇటువంటి ప్రస్తావన శాసన మండలిలో, శాసనసభలో అవసరం లేదు. నారా లోకేష్ గారు, మీరు మారాలండి. మాట్లాడితే ఎలా ఏళ్ళు చూపిస్తారు. ఇవన్నీ కూడా మంచిది కాదు. ఎందుకంటే మీరు కాబోయే ముఖ్యమంత్రి అంటున్నారు. కాబోయే ముఖ్యమంత్రికి ఉండాల్సిన లక్షణాలు ఇవి కాదు. మీరు మారాలా, మీ తీరు మారాలా. మీరు అవలంబిస్తున్నటువంటి ఇవి కూడా చాలా మార్పులు రావాలి మీలో. ఇలానే కొనసాగితే ఈవెన్ మీ నాయకులు కూడా మిమ్మల్ని గౌరవించరు.